నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులు 5, రాజపూజిత 3, అవమానాలు 1. అంటే వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, ఇస్తాను సాయం చేస్తానన్న వాళ్ళు కూడా మాటను కూడా నిలుపుకోకుండా ఇబ్బందులు కొన్ని కావటం, ఇలాంటి సంఘటనలు కొంచెం చాలా వరకు సతమతం అవుతుంటారు. మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో అంత వెలుగుగా కనబడుతులేదు. మరి ధనప్రాప్తి యోగం బాగా ఉండాలి అంటే వీళ్ళు ఎక్కువగా పూజా బలాలు ఎక్కువగా చేయాలి, దైవస్థానాలు ఎక్కువ చేయాలి, ఇళ్లల్లో పూజా బలాలు ఎక్కువగా పెట్టుకోవాలి, ఎక్కువగా అన్నదానాలు చేయాలి. వీళ్ళు మరి ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పలహారాలు, పండ్లు, స్వీట్లు, పలహారాలు, పండ్లు ఎక్కువగా తీసుకొని వీళ్ళ చేతుకుండా పంచిపెట్టినట్టుగైతే వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు కనబడే యోగాలు కనబడుతున్నాయి. మరి దాని తర్వాత ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ, వ్యాపారంలో ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త కార్యక్రమాలు, కొన్ని చేంజెస్లు, కొత్త పార్ట్నర్షిప్లు, కొన్ని స్త్రీలతో కానీ కొన్ని పురుషులతో కానీ కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మంచి పెళ్ళిళ్ళు, మంచి కళ్యాణాలు, మంచి గృహ ప్రవేశాలు మరి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే అతి ఘోర భయంకరమైన కొంచెం ఆరోగ్య సమస్యలు మీ జాతకంలో కనబడుతున్నాయి. దాన్ని మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు, కొన్ని ఇడిపోవాల్సినవి, కొన్ని ఇడిపోయిన వాళ్ళు కలుసుకోవాల్సినవి, ఇలాంటివి కూడా కొన్ని సంఘటనల వలన కొన్ని మానసికమైన ఇబ్బందులతో చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారా? మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి ఈ వైవాహిక జీవితంలో మీకు కొన్ని మార్పులు వస్తాయి. ఈ కోర్టు సమస్యల్లో మీకు కొన్ని అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, పెట్టుబడిదారులు కానీ, దూరంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. సాధించిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, నమ్ముకున్న వాళ్ళు మోసం చేయటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు చాలా సమస్యలతో వీళ్ళు చాలా సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళకి రావు కేతువులు బలం తగ్గిన దాని వలన వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఆ శని ప్రభావం వల్ల వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, రావాల్సిన భూములు కానీ, రావాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలోనే ఇలా జాతకంలో కనబడుతుంది. మరి అవన్నీ మనకి కరెక్ట్గా దక్కాలి, అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవతని, అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మీదేవత తర్వాత అమ్మవారిని, వైష్ణవీదేవిని మీరు పూజించాలి. శ్రీ వైష్ణవీదేవిని వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. మైండ్, మనసు, ఆలోచన చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. ఇలా జీవితంలో మంచి యోగం అనేది కనబడుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత ఎంత ఆరోగ్యాల సమస్య ఉన్నా కూడా ఇది తప్పకుండా స్థాన ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. స్థానం అనగా ఇల్లు.
బలువైన ఇల్లు కొనుక్కోవటం కానీ తీసుకోవటం కానీ, లేదా పెద్దవాళ్ళ నుంచి కానీ, భార్య నుంచి కానీ, స్త్రీల నుంచి కానీ, పెద్ద రూపంలో నుంచి మనకి భూమి దక్కటం కానీ, ఇలాంటి మీ జాతక యోగంలో కూడా చాలా వరకు మీ యోగంలో కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా నిదానమే ప్రధానం.